మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో చలి పంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఫ్లూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. ఫ్లూ వ్యాధులు చలిగాలుల తీవ్రత పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పలు జిల్లాల్లో ఫ్లూ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఫ్లూ వ్యాధుల సీజన్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. ప్రజలు ఫ్లూ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. మరింత సమాచారం ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, తెలంగాణలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరుగుతోంది. అలాగే ఫ్లూ వ్యాధుల బారిన పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సుస్మిత? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. గత 3 రోజులుగా మనం పోలిస్తే చాలా వరకు చలి తీవ్రత పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే పూర్తిగా మనం చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్కి సంబంధించిన జిల్లాల్లో ఎక్కువగా చలి తీవ్రత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఆ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇక మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపు 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే వచ్చే 3 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలు ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ పొగమంచు, దట్టమైన పొగమంచు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉండడంతో ఎవరైతే వాహనదారులు ఉంటారో వారంతా కూడా జాగ్రత్త వహించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సో వచ్చే 3 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రత దాదాపు సింగిల్ డిజిట్స్ కొన్ని ప్రాంతాల్లో ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో 11 నుంచి 15 లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఈ ఏదైతే ప్రస్తుత పరిస్థితి ఉందో దీనికి సంబంధించి కూడా రెస్పిరేటరీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని ఒకవైపు ఆరోగ్య శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు ఫీవర్ హాస్పిటల్ కానీ, గాంధీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్స్ కూడా ఎక్కువ మంది బాధితులు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వచ్చే వారంతా కూడా ఎక్కువగా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. సో ఈ రిస్కీ ఏదైతే సీజన్ ఉందో ఈ సీజన్ అంతా కూడా చాలా వరకు హెల్దీగా ఉండాలి కాబట్టి జాగ్రత్తలు వహించాలని కూడా చెప్తున్నారు. చాలా వరకు చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సో దాని తగ్గట్టుకు కూడా జాగ్రత్త తీసుకోవాలి. వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే అవకాశం ఉండడంతో కూడా అందరూ ప్రజలంతా కూడా జాగ్రత్త వహించాలని కూడా చెప్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా 3 రోజుల పాటు ఉండే అవకాశం. సో చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవారంతా కూడా జాగ్రత్తలు వహించు వైద్య ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేయడంతో దాని తగ్గట్టు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సీజన్కి సంబంధించి చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండడంతో ఎక్కువగా మంది ఓపీ కేసులు కూడా అన్ని హాస్పిటల్స్కు పెరిగినట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. సో దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకవైపు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో వాహనదారులు వెళ్లే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లాలని ఒకవైపు వాతావరణ శాఖ అలాగే ఆరోగ్య శాఖ కూడా సూచనలు జారీ చేస్తుంది.